మీకు తెలుసు ఈ తెలుగుదేశం పార్టీ పుట్టింది అనగారిన వర్గాల కోసం. నందమూరి తారక రామారావు మంత్రిగా ఈ జిల్లాలో మనకందరూ కూడా అవకాశం కల్పించేటువంటి రీతిలో ఈ రోజు కాళా శ్రీనివాసుల్ని ఈ కేబినెట్ కి ఎంపిక చేయడం నాయకత్వం ఇచ్చి ఎలాంటి అభిప్రాయ భేదాలకు తావులేకోకుండా అందరం ఒక కుటుంబం మాదిరి అన్నదమ్ముల మాదిరి కలిసిమెలిసి మరి కార్యకర్తల సమస్యలు పరిష్కరించడంతో పాటు జిల్లా అభివృద్ధికి పాటుపడతామని ఈ రోజు ఉదయం నుంచి నాకు అపూర్వమైన ఆదరణ పలికిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ ప్రజానికందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు. బలహీన వర్గాలకు బాపటగా ప్రతిభల కోసం నందమూరి తారక రామారావు గారు బలహీన వర్గాలకు ఊరట కలిగించడానికి రాజ్యాధికారి చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో నాకు మంత్రి పదవి ఇచ్చిన దానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ అనంతపురం జిల్లా నుంచి కరువును శాశ్వతంగా పారదోలడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి బాసటగా ఉంటూ అన్ని రకాల సమస్యల్ని అందరం కలిసి ఇక్కడ ఏకనాయకత్వం కాదు సమిష్టి నాయకత్వం అందరిది ఇది. ఈ పార్టీ అన్నా ప్రభుత్వం అన్నా అందరిది. కాబట్టి ప్రజల ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా అందరం కలిసి పనిచేసి ఒక మంచి వాతావరణంలో మంచి అభివృద్ధికి నిలయంగా అనంతపురం జిల్లాను తీర్చిదిద్దుతామని మనవి చేస్తూ ఉన్నాం.